ప్రకటన చూస్తున్నాం. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదైంది. ఇక అదేవిధంగా ఆగస్టు 13న 8 లక్షల లంచం తీసుకుంటూ వెంకట్ భూపాల్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపట్టారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణల క్రమంలో ఏసీపీ దర్యాప్తును ముమ్మరం చేసి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి బంధువులు మరో 4 చోట్ల సోదాలు తనిఖీలు చేశారు. ఇక తనిఖీల్లో భాగంగా 5,05,71,676 రూపాయలలో విలువ చేసే స్థిర చరాస్తులను గుర్తించారు. ఈ క్రమంలోనే 4,19,00,000 విలువైన అనుమానిత ఆస్తులను గుర్తించారు. ఇక ఆస్తుల విలువ డాక్యుమెంట్ల విలువ ప్రకారం బహిరంగ మార్కెట్లో విలువ 3 రెట్లు ఎక్కువగా ఉండడంతో అధికారులు తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు నమోదయ్యింది. ఇక ఆగస్టు 13న 8 లక్షల లంచం తీసుకుంటూ వెంకట్ భూపాల్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపట్టారు. భారీగా అక్రమాస్తుల కూడబెట్టారని ఆరోపణల క్రమంలో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి బంధువులు మరో 4 చోట్ల సోదాలు చేశారు. ఇక అదేవిధంగా తనిఖీలో భాగంగా 5,05,71,676 రూపాయల విలువ చేసే స్థిర చరాస్తులను గుర్తించారు. దాదాపు 4,19,00,000 విలువైన అనుమానిత ఆస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ డాక్యుమెంట్ల విలువ ప్రకారం బహిరంగ మార్కెట్లో విలువ 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.